నైట్ పడుకున్నప్పుడే నెక్స్ట్ డే మార్నింగ్ కూర ఏమి వండాలని నేను మా అమ్మ డిసైడ్ అవుతాము. సో ఈరోజు ఒక కూర కాబట్టి 6 గంటలకు లేచాను. యాజ్ యూజువల్ లేచి అన్నం అయితే పెట్టేశాను. డే అయితే ఈరోజు హాట్ వాటర్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్పాను కదా కొన్ని అలవాట్లు మార్చుకోవాలని, సో చేంజ్ చేస్తున్నాను. నీళ్ళు మరిగిపోయిన తర్వాత కూరకు కూడా అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. అన్నం కూర వండేసి అమ్మకి త్రో ఇన్ఫెక్షన్ అని చెప్పాను కదా, పసుపు నీళ్ళు అయితే ఇచ్చాను. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా గుమ్మాలు తుడిచి బ్రష్ చేశాను. ఈలోగా డాడీ కూడా టిఫిన్ తెచ్చేశారు. సో టిఫిన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. తిన్న తర్వాత ఒక చిన్న వీడియో షూట్ ఉంది. సో నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయ్యి వెళ్ళాను కూడా. షూట్ వీడియోస్ ఏమైనా చూడాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఎండ ఎక్కువగా ఉందని ఒక ఐస్ క్రీమ్ కూడా తిన్నాను. తర్వాత ఇంటికి వచ్చేసి లంచ్ చేసేసాను. తెలుసు కదా వాటర్ కొంచెం ఎక్కువ తాగడానికి ట్రై చేస్తున్నానని. సో ఈ బాటిల్తో కంప్లీట్ చేయడానికి సాహసాలు నా చెమట చిందిస్తున్నాను. ఎలా అయినా కంప్లీట్ చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను, డైలీ అలవాటు అయితే చేసుకుంటున్నాను. ఈవినింగ్ కూడా ఇంకొక వీడియో షూట్ ఉంది కాబట్టి నేనైతే మళ్ళీ ఈవినింగ్ గుమ్మాలు తుడిచేసుకున్నాను. తుడుస్తుంటే మా చియాచు వచ్చింది. దీని పేరే చియాచు. దాంతో కాసేపు ఆడుకొని గుమ్మాలు తుడిచేసి సామాన్లు కూడా తోమేసి నేనైతే రెడీ అయిపోయాను. మళ్ళీ మార్నింగ్ డ్రెస్సే వేసుకొని రెడీ అయ్యాను. వీడియో అయిపోయిన తర్వాత టీ తాగడానికి పోయాను గైస్. తల అయితే విపరీతంగా నొప్పి వస్తుంది. సో టీ తాగేశాను. తర్వాత డీమార్ట్కి వెళ్ళి కొన్ని కావాల్సిన సామాన్లు అంటే టీ పొడి అయిపోయింది. సో అది కూడా తెచ్చేసుకొని ఇంటికి వచ్చేసాను. తలనొప్పి వస్తుందని చెప్పాను కదా, నెత్తికి ఫుల్గా ఆయిల్ పెట్టేశాను. నూనె డబ్బాలో ముంచేశాను నా జిత్తునైతే. తర్వాత పాలు మరబెట్టేశాను. ఇంక ఇప్పుడు ఏం తినాలని లేదని గ్లాస్ పాలు అయితే తాగేశాను. తాగేసి పడుకుని పోయాను. సో డే 2 ఇలా గడిచింది. డే 3 ఏం చేసినా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.